వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని జగన్ అన్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వైసీపీ సీనియర్లందరినీ తప్పుడు కేసులు ఇరికించి వేధిస్తున్నారని అన్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే టీడీపీలో ఎవరు ఉండరని హెచ్చరించారు. టీడీపీ వాళ్లందరూ జైళ్లకు వెళ్లాల్సి ఉంటుందని జగన్ హెచ్చరించారు. ఎవరైతే వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేశారో వారందరికీ సినిమా చూపించడం ఖాయమని హెచ్చరించారు. ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవి అన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడ కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఇచ్చినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది.